1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, అపార్ట్మెంట్స్ విషయానికి వస్తే అపార్ట్మెంట్ కొనే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఫ్లాట్ కొనొచ్చా అనేసి మీరు చాలా అంశాలు చెప్పారు. మరి కమింగ్ టు చాలా మంది ఏంటంటే అపార్ట్మెంట్ తీసుకోవాలని అనుకుంటారు. మరి అపార్ట్మెంట్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏం చూడాలి అంటారు? అసలు అపార్ట్మెంటే కాదు, ఏ ప్రాపర్టీ కొనుక్కొని ఇవి ఉండాలి. అపార్ట్మెంట్ కొన్ని 2-3 ఎక్స్ట్రా ఉంటాయి. జనరల్ ప్రాపర్టీ, ల్యాండ్ అవ్వచ్చు, ప్లాట్ అవ్వచ్చు, విల్లా అవ్వచ్చు, కమర్షియల్ కొద్దిగా వేరియేషన్ 3-4 పాయింట్. ఒక ఇల్లు మీరు కొనుక్కునేటట్టు ఫస్ట్ నా అనుభవంలో కొన్ని వేల మంది బయర్స్ని గైడ్ చేసాం, ఇన్వెస్టర్ని గైడ్ చేసాం. ఫస్ట్ ఏం ఉండాలి తెలుసా? క్లారిటీ. ఈ బిల్డర్ కోసం వస్తున్నాం, అసలు మనకేం కావాలో మనకు క్లారిటీ ఉండదు, కొనేవాడికి క్లారిటీ లేదు. అప్పుడు ఏం గైడ్ చేస్తాం? నువ్వు నా దగ్గరకు వచ్చే భయం ఒక 5-6 క్వశ్చన్లు ఉంటాయి. అంత వర్క్ చేయలేదు లేదా డిసైడ్. సార్ మీ ఎంత బడ్జెట్ ఎంతైనా పర్లేదు సార్. లొకేషన్ హైదరాబాద్ ఎక్కడైనా పర్లేదు సార్. లోన్ కూడా మీరు వేరే అవ్వద్దు సార్, నేను చూసుకుంటాను. ఎన్ని బెడ్రూమ్ సార్? 2, 3, 4. ఆడ కొంటాడా? జస్ట్ వేస్టింగ్ ఆఫ్ టైం. సార్ ఎన్ని ప్రాజెక్ట్ చూసుకుంటాం? 30 ప్రాజెక్టులు చూసాం. ఎన్ని రోజులు? 6 నెలల్లో 30 ప్రాజెక్ట్ చూసిన మనం అంతో ఎప్పటికీ జమ్లో కొనిపించాం. అది బయ్యర్ క్లారిటీ. కమింగ్ టు మీ క్వశ్చన్కి, బిల్డర్ ఈజ్ ఆల్వేస్ సెల్లర్. 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయమన్నా, అది పాజిటివ్ కాజ్. ఇక్కడ 100 అబద్ధాలు చెప్పి అమ్ముకోవడం కరెక్ట్ కాదు. నేను కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ప్రాజెక్ట్స్ నేను డబ్బులు పెట్టి లేగలిపోయినని తీసుకొని అది క్లారిటీ ఉంటేనే ప్రజలకి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు జీవితంలో 5 కోట్ల కంటే ఎక్కువ సంపాదించడం, ఒక IAS ఆఫీసర్ కూడా అంతకంటే అఫీషియల్గా నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించుకొని మీరు మీ ఆయన కష్టపడి ఒక ప్రాపర్టీ పెడితే లైఫ్లో రెండోసారి కొనడానికి ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు. రైటా రాంగా అంటే నేను హర్ట్ చేయట్లేదు, ఫ్యాక్ట్. మరి ఆ 1 కోటి రూపాయలు 2 కోట్లు నేను మోసం చేస్తే జీవితాంతం మీరు నన్ను తిట్టుకుంటారు. డాక్టర్ గారు నంది రామేశ్వరరావు గారు మంచివాడను. అదే నేను మంచి ప్రాపర్టీ ఇస్తే ఇంకో ప్రాపర్టీ కొను. రిఫరెన్స్ బిజినెస్ వెరీ ఇంపార్టెంట్. సో చెక్ చేసుకుని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ని నాలా కన్వర్షన్ చేయాలి. అగ్రికల్చర్ వ్యవసాయ భూములను ఇల్లు కడితే నాగార్జున గారు ఈ ఎన్కన్వెన్షన్ లాగా అయిపోతుంది. చాలా తెలియదు, ఎన్కన్వెన్షన్ అప్రూవల్ ఉంది కానీ ఎరగొట్టారు. ఎందుకంటే అది ఫాంప్లెట్స్కి అప్రూవల్ ఉంది, నాట్ ఫర్ కమర్షియల్. రెండోది బిల్డర్ బ్యాక్గ్రౌండ్ మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. మూడోది గవర్నమెంట్ అప్రూవల్స్. లేఅవుట్ అంటే అందులో HMDA ఉంది, DTCP ఉంది, ఇప్పుడు FCDA ఉంది, అట్టనే రేరా. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి చూసుకోవాలి ఫిజికల్గా, డోంట్ గో బై వర్డ్స్. రేరా ఈ డీటెయిల్ ఉంటాయి, కొన్ని వ్యాలిడిటీ అయిపోతాయి, అప్పుడు మీకు లోన్ రాదు. అది మీకు తెలీదు. బిల్డర్కి 2 రకాల రేరాలు ఉంటాయి. ఒకటి ప్రాజెక్ట్ రేరా, అంటే ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఆ నెంబర్ మారిపోతుంది. కంపెనీ రేరా, అది 5 years వరకు కామన్ ఉంటుంది. 2 చాలామంది TLP, LP, OC, EC ఇవన్నీ చాలా ఉన్నాయి. TLP అంటే మనం కట్టే ముందు ఇవి ఇస్తాం అని చెప్పి లేఅవుట్ ప్లాన్ చేసుకొని దాని మీద ముద్ర వేస్తారు. ఒకప్పుడు పర్మిషన్స్లో పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్ ఒకప్పుడు ఒకటే ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే 2. OC అనేది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, అంటే బిల్డర్ ఏమి ఇస్తాడన్నాడో ఎమ్యూనిటీస్లో అవి ఇచ్చాడా లేదా చెక్ చేసి మాత్రం మీకు అప్రూవల్ ఇస్తారు. పర్ఫెక్ట్, లోన్ వస్తుంది. రెండో పార్ట్ రేరా మాట్లాడుకుందాం. తర్వాత లీగల్ ఒపీనియన్ ఏం చెప్తుంది? లేఅవుట్ 1970లో 60లో జూబ్లీహిల్స్ లేఅవుట్ వేశారు. 5,000 ప్లాట్లు సుమారు ఉన్నాయి. అప్పుడు 10 రూపాయలు 5 రూపాయలు గజం ఉండేది. ఎంత? ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 4 to 5 lakhs. అప్పుడు 5 రూపాయలు పెద్ద వాల్యూ కూడా అంత లైట్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? రాను డిఫరెంట్గా కొంతమంది 3-4 ఫ్యామిలీస్ ఉంటాయి, రకరకాలుగా అన్ని కమ్యూనిటీలు చూసుకుంటారు. సో అక్కడ ఏమవుతుందంటే మీరు కొనుక్కునే ఈ ఏదైతే లీగల్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది లేఅవుట్, అక్కడ నుండి ఎన్ని చేతులు మారింది, అవన్నిటికీ లింక్ అంటాం. లింక్ డాక్యుమెంట్. అంటే 1915 నుండి 25 years అయితే ఇంకొకటి అమ్ముంటారు, అక్కడ నుండి 10 years అయితే ఇంకొకరికి అమ్ముంటారు. డబ్బులు ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. సో 20 ట్రాన్సాక్షన్లు అయ్యాను. 20 ట్రాన్సాక్షన్లు ఒకదాని ఒకటి పొంతనుందా? లింక్. 1 weak link in a chain collapses the whole vehicle. మీరు వినే ఉంటారు. సైకిల్ చైన్ ఉంది, ఒక లింక్ ఓడిపోయింది, కింద పడతాం.
స్పీడ్గా దొరుకుతారు, సడన్గా దొరుకుతుంది. ఇక్కడ కూడా ఒక లింక్ మిస్ అయితే మీరు సింక్ అయిపోతారు. అది చూసుకోవాలి. లీగల్ ఒపీనియన్లో ఏమి ఇస్తాడు, కొనవచ్చా, ఈ డాక్యుమెంట్స్ ఉంటే కొనవచ్చా లేదా కొనవద్దా, 3 డెసిషన్లు ఇస్తాడు. నేను తీసుకునే ప్యానల్ అంటే హైకోర్టు లాయర్స్, ప్రాక్టీషనర్, ప్రొఫెషనల్, రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ లాయర్స్ ఉన్నారు. నేను వాళ్ళతో డీల్ చేస్తాను. ఎవరైనా కావాలంటే కూడా రికమెండ్ చేస్తాను. అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ఇందాక రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అన్నారు, ఇంకా అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఇవేంటి? అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ అంటే అదే, ఇప్పుడు మనం ఫస్ట్ ల్యాండ్ కొనుక్కున్న తర్వాత ప్లాట్ అయితే లేఅవుట్ వేస్తాం, అపార్ట్మెంట్ అయితే ఫ్లాట్లు కడతాం. వాటికి ఇచ్చిన గవర్నమెంట్ పర్మిషన్ ఇందా మనం మాట్లాడడం, HMDA, DTCP. మెయిన్ ఇంకో ముఖ్యంగా సర్వే నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. FTL జోన్ ఉందా, బఫర్ జోన్ ఉందా, 111 జోన్ ఉందా, కన్జర్వేషన్ జోన్ ఉందా. చాలామంది పక్కన 10 సర్వే నెంబర్లు, ఒక్కో సర్వేలో 100 ఎకరాలు 50 ఎకరాలు ఉంటుంది. ఈ సర్వే నెంబర్ బాగుంటుంది, ఈ పక్క సర్వే నెంబరు బాగుండదు. బిల్డర్ 2 తీసుకుంటాడు కొన్ని సందర్భాలు. ఈ నెంబర్ ఇస్తాడు, ఈ నెంబర్ చెప్పు, మనం ఈ నెంబర్ ఉంటే మన ప్లాట్ ఉన్నది ఇక్కడ ఉంది, సర్వే నెంబర్ ఇది ఇస్తుంది. చాలా మంది టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, అది చెక్ చేసుకోండి. మ్యూటేషన్ అంటే మీరు అప్డేట్ చేయించుకోవాలి. రిజిస్టర్ అయిపోయినా దానికి ఒక ప్రాసెస్ ఉంది. సపోజ్ ఒక వంశంలో 5 జనరేషన్ ఒక తాతగారు సడన్గా చనిపోయారు అంటే ఆయన వీళ్ళమ్మ రాయలేదు, సడన్ చనిపోతారు అనుకో, యాక్సిడెంట్ అయి చనిపోయాడు 40 ఇయర్స్లోనే లేదా 50 ఇయర్స్. మరి ఆ ప్రాపర్టీ నీకు అంటే ఆ కన్సర్న్ ఫ్యామిలీకి చెందుతుంది, కానీ ఏ పేపర్ ఉండదు, పేపర్లు అయితే చెల్లదు. అప్పుడు ఏం చేయాలి, దాన్ని లింక్ చేయించుకోవాలి. ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేసి దానికి SR అంటే అది మీకు ఇస్తాడు. ఆ విధంగా, లేకపోతే మీరు ఇల్లీగల్. సొసైటీ డాక్యుమెంట్స్ అంటే సార్, సొసైటీ అంటే జనరల్గా ఇప్పుడు ప్రాజెక్ట్ ఒక 2000 ఫ్లాట్ 500 ఫ్లాట్ కడుతున్నారు. ప్రాజెక్ట్ అయిన దాకా బిల్డర్ మెయింటైన్ చేస్తారు. కానీ బిల్డర్ బయటకు వెళ్ళిపోతాడు, సొసైటీని అపాయింట్ చేస్తాడు. మీ 500 మందిలో 7 మందిని సెలెక్ట్ చేస్తారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఇట్లా. వాళ్ళు 7 ఉన్నది ఒక సొసైటీ రిజిస్టర్ చేసుకుంటారు. ఆ సొసైటీ కింద మనం మెయింటెనెన్స్ ఛార్జ్ ఎంత ఎవరు కలెక్ట్ చేస్తారు, అవి ఆ సొసైటీని పేరు పెట్టుకుంటారు. UDS సార్, అన్డివైడెడ్ షేర్. UDS అనేది ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ మనకి ఎన్ని గజాలు వస్తుంది, ఉదాహరణకి చరానికి 1000 గజాల్లో మీరు 20 ఫ్లాట్లు కట్టారు, ఫ్లోర్కి 4, అటు 2. అప్పుడు మీకు UDS ఎంత వస్తుంది, 1000 డివైడెడ్ బై 20 ఎంత, 50 స్క్వేర్ యార్డ్. అది 5 ఫ్లోర్స్ లోపు అయితే వస్తుంది. అదే 50 ఫ్లోర్కి వెళ్ళాలనుకోండి, మీకు 5 గజాలు 10 గజాలు వస్తుంది, 50 గజాలు రాదు. UDS అనేది జిమ్మిక్. UDS అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది తెలుసా, మన టైంలో బిల్డింగ్ కట్టేటప్పుడు 100 సంవత్సరాల లైఫ్ ఉండేది. ఇప్పట్లో 20-30 ఇయర్స్ కన్నా క్వాలిటీ ఉండట్లేదు. ఎప్పుడైతే ఆ ఇల్లు ఇరగొడతారో అప్పుడు ఆ వాల్యూబుల్ తెలుసు. అంతవరకు దాని వాల్యూ మీకు 100 ఇచ్చినా వేస్ట్. అప్పుడు రేట్ ఇప్పుడు చెప్పే జూబిలీలో 5 రూపాయలు, ఇప్పుడు 5 లక్షలు అయింది. మీకు 10 గజాలు వస్తే 10 × 10 50 లక్షలు. లేదు మీకు 100 ఇచ్చాడు అనుకోండి, 100 అంటే. సో హై రైజ్లు ఇవ్వలేడు, అందరికి ఇవ్వాలిగా. 5 ఫ్లోర్స్ కట్టినప్పుడు మీకు ఎక్కువ వస్తాయి, 50, 60, 70. అదే 30-40 ఫ్లోర్లు కడితే రాదు. నెక్స్ట్ లింక్ డాక్యుమెంట్స్, మదర్ డాక్యుమెంట్స్. మదర్ డాక్యుమెంట్ అంటే లింక్ డాక్యుమెంట్ ఇందా చెప్పాను, మొత్తం టోటల్ స్టార్ట్ టు ఎండ్ ఎంత ఉంటుంది. మదర్ డాక్యుమెంట్ పేరెంట్ డీడ్ అంటారు, అంటే మీరు కొనుక్కునేటటువంటి సేల్ డీడ్ ఉంటుంది. ఈ సేల్ డీడ్ తోటి సేల్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ ఫస్ట్ ఏదైతే మీ పేరు సేల్ డీడ్ అవుతుందో అది మదర్ పేరెంట్ అకౌంట్. బట్ దాని కింద అట్లీస్ట్ 40-50 సంవత్సరాల డాక్యుమెంట్స్ మీరు చెక్ చేయాలి బ్యాక్. ఎందుకంటే ఎక్కడ మిస్ అయితే మీకు తెలుసు. మినిమం అయితే 30 ఇయర్స్ కంటే తక్కువ కొనకూడదు. ఫోర్జరీ చేసిన ప్రాపర్టీస్ లేదా కబ్జా చేసిన ప్రాపర్టీ ఉండవు. అది చెక్ చేసుకుంటే మంచిది. తర్వాత ఈయన ఎక్కడ కొన్నాడు, ఆయన ఎక్కడ కొన్నాడు, అవన్నీ కూడా మదర్ డేట్ కింద వచ్చేస్తాయి. సో ఫైనల్గా సార్, అపార్ట్మెంట్ కొనుగోలులో కూడా మోసాలు జరుగుతాయా అంటే ఏ విషయాలు జరుగుతాయంటే సార్ ఫైనల్? అపార్ట్మెంట్ కాదు, ఏది కొన్నా మోసాలు జరుగుతాయి. మోసం చేయాల్సి ఎప్పుడైనా చేస్తారు. కాకపోతే జరగకుండా ఉండాలంటే నేను ఇప్పుడు మనం చెప్పిన 10-12 డాక్యుమెంట్స్ని చెక్ చేసుకొని, లీగల్ లాయర్ 10,000-20,000 తీసుకుంటాడు, ఆయన దగ్గర ప్రాపర్టీ వాల్యూ బట్టి వెళ్ళాలి. డబ్బుల కోసం బిల్డర్ అంటే నేను చేయించానని మీరు నమ్మకూడదు. కరెక్టే చెప్పచ్చు, బట్ మనం నా గుడికన్నా ఎడంకన్నా నమ్మదు. అందుకని 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో చెప్పిన మీకు తెలిసిన మీ పర్సనల్ లాయర్, మంచి లాయర్తో మీరు చేయించుకోండి. అప్పుడు వాడిని బ్లేమ్ మీరు చేయించుకోకుండా రేపు మీరు తప్పు చేసి ఆయన బ్లేమ్ చేయరు. లీగల్ ఒపీనియన్ మీ సేఫ్టీకి తీసుకుంటున్నారు, నా సేఫ్టీకి కాదు. నేనైతే లీగల్గా అప్పుడు నేను రికమెండ్ చేయను. అయినా నేనే చెప్తాను మీరు తీసుకోమని. నా అయినా డీల్స్ అని కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే
డబ్బు అనేది చాలా డేంజర్ అండి. ఎప్పుడైనా మనం ఆశ, అత్యాశ, దురాశ. ఆశ వరకు ఓకే, దురాశకి వెళ్తే మనం ఏం చేయలేం. సో ఇవన్నీ కూడా అండి, మీరు 1 గంట కాదు 2 గంటలు చేసినా మాట్లాడవచ్చు. చాలా మంది ప్రజలు కూడా అడుగుతున్నారు. నేను మొన్న కూడా ఒక ఛానల్ చేసాం, 1.5 hours చేసాం, 2 టాపిక్స్ సపరేట్గా రిలీజ్ చేస్తాం. ఎందుకంటే ప్రజలకి ఇవి తెలియక మోసపోతున్నారు. కొంతమంది తెలిసి టైం లేక మోసపోతున్నారు, కొంతమంది తెలియక మోసపోతున్నారు. వాళ్ళందరికీ మనం అవేర్నెస్ ఇస్తున్నాం. మనకు 6,000 వీడియోలు, మీ ఛానల్లోనే 500 వీడియోలు ఉన్నాయి. షూర్ సార్, మనం లాంగ్ వీడియోస్ చేద్దాం సార్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.